పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీరు విజయసాయి రెడ్డి గారి పర్సన్ కింద మీరు అక్కడ ముద్రపడ్డారు. ఎంట్రీ కూడా విజయసాయి రెడ్డి గారి ద్వారా. విజయసాయి రెడ్డి గారు అప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా హోల్డ్ బాగుంది పార్టీలో. మరి మీ కాజు కోసం ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పలేదా ఇట్లా జరుగుతుంది? తను ఎప్పుడు కూడా వీలైనంత వరకు తనకి ఇచ్చిన జిల్లాల వరకే చూసుకున్నారు. తనని ఎప్పుడు ఉత్తరాంధ్రకు పెట్టడం అంటే మీ కేసుని భుజాన్ని నా కేసును భుజాన్ని వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ తాను ఉత్తరాంధ్ర విషయంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నెల్లూరు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఈయనే ఉన్నారు అప్పుడు. సో ఈయన ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాలో వేలు పెడితే అక్కడ ఆయన వేలు పెడతాడనే ఉద్దేశంలో ఆయన స్టిక్ అయ్యి యూ కెన్ ఫైట్ యువర్ సెల్ఫ్, యూ గో హెడ్ అని చెప్పి జాగ్రత్తగా డీల్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం ప్రయత్నించాను. సో ఏదైతే మీడియా కోఆర్డినేటర్ పదవి ఇవ్వకపోయినందువల్ల నాకు పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ పార్టీకి మేలు చేయాలన్న నా తలంపు ఆలోచన ఏదైతుందో మీడియా ఫ్రెండ్లీగా పార్టీని మార్చాలి. మీడియా ఎంటైర్ మీడియాకి మనం ఎందుకు వ్యతిరేకం కావాలనే నా భావజాలం. ఛానల్స్ పేర్లు, మేనేజ్మెంట్ ఆఫ్ న్యూస్ పేపర్ల పేర్లు తీసి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది నా ఆలోచన. మాలాంటి వాళ్ళం లేకపోతే నెక్స్ట్ క్యాడర్ వాళ్ళం మాట్లాడొచ్చు. నాయకుడి చేత విమర్శింపజేయాల్సిన స్క్రిప్ట్ రాయడం నాకు నచ్చలే. అక్కడ విభేదించాను గట్టిగా. డైరెక్ట్ గా మీడియాతో ఫైట్ చేయడం వద్దు అన్నాను నేను. వద్దు అన్నాను. ఎందుకంటే సార్ ఈరోజు మనము కొన్ని ఛానల్స్ని, కొన్ని న్యూస్ పేపర్స్ని బాయ్కాట్ చేసాం. వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి బాయ్కాట్ చేసాం. నా ఆలోచన నేను అక్కడ ఇంటర్నల్గా చెప్పడం జరిగింది. చూడండి, ఏదైతే మనం బాయ్కాట్ చేసామో వాళ్ళకి మనకు శత్రువర్గంగా భావించామో, వాళ్ళకి మనం అనుకూలం కాదు, మనం వాళ్ళకి అనుకూలం కాదు అని చెప్పి శత్రువులాగా చూసి ప్రతి దగ్గర ముఖ్యమంత్రి గారి చేతే వాళ్ళ గురించి మాట్లాడించి వాళ్ళని పెద్దవాళ్ళని చేయడంతో పాటు అనవసరంగా రిఫ్ట్ ఎక్కువైపోతుంది. దీన్ని ఆపాలి అనేది నా ఆలోచన. దానికి వాళ్ళ మేనేజ్మెంట్లతో మాట్లాడడానికి నేను సానుకూలం. సర్దుబాటు. దట్ ఈస్ ద కేస్. నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారే ఫస్ట్ టైము ఈ మీడియాల మీద అటాక్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇది ఈవెన్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు విజయసాయి రెడ్డి గారికి ఎప్పుడు చెప్పలేదు అట్లాగా? చెప్పాను సార్. ఇది ముఖ్యమంత్రి గారు విజయసాయి రెడ్డి గారికి స్క్రిప్ట్లు రాసిందంతా ఒకరే. వాళ్ళ ఆలోచన. గతంలో వాళ్ళు ఈనాడు ఎంప్లాయీస్. అది ప్రాబ్లం. అది మీరు ఎప్పుడు మరి విజయసాయి రెడ్డి గారితో చెప్పలేదా? చెప్పాను, కానీ ఎప్పుడైతే నాయకుడు దాన్ని అందిపుచ్చుకున్నాడో అందరం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం పడింది కదా. నేననేది మార్పు మొదలవ్వాలని నా కోరికగా ఉండింది. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఒక అడుగు సర్దుబాటు వైపు పోతే అది మొత్తం అందరికీ పనికొచ్చే అంశం అవుతుంది. అంతేకాదు సదరు ఛానల్ని మనం బహిష్కరించాం, నాయకుడి చేతనే విమర్శింపజేసాం. వచ్చిన బెనిఫిట్ ఏంటి? లేదు కదా, ఇంకా బిడుస్తుంది కదా. దాంతోపాటు మనకు నచ్చలేదని వాళ్ళని బహిష్కరించాం. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మనకు వ్యతిరేకం కదా. మనకి నచ్చలేదని చెప్పి తెలుగుదేశం పార్టీతో మనం తలపడం అని ఏమన్నా ఎలక్షన్ ఫ్రే నుంచి విరమించుకుంటామా? లేదు కదా. ఎప్పుడైనా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి. వాళ్ళ ఛానల్కి మనం వెళ్ళినప్పుడే అక్కడ ముగ్గురు మనల్ని విమర్శించినా ఒక పాజిటివ్ గొంతు మనకు అనుకూలం అవుతుంది. మన వర్షం చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా 10 నిమిషాలైనా వస్తుందని. ఎప్పటి నుంచి బహిష్కరించారండి? అది అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు వచ్చాక నేను 6 నెలల పాటు కూడా వెళ్ళడం జరిగింది విత్ పర్మిషన్ ఆఫ్ ద పార్టీ. 6 నెలల తర్వాత 6 నెలలకు ముందు నుంచి పూర్తిగా వదిలేయడం జరిగింది. అంటే వాళ్ళు పిలిచేవాళ్ళు కదా మీరు? అంటే యాక్చువల్గా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్. అలాగే సాక్షికి కూడా వాళ్ళని నష్టం జరిగింది. ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు సాక్షికి కూడా వాళ్ళని ఎవరిని అంటే విమర్శ సహింతున అనే కోణం ఏదైతే ఉందో, విమర్శ అనేది రాజకీయంలో ఖచ్చితంగా జరిగే అంశం, నిత్యం జరిగే అంశం. దాన్ని తిప్పికొట్టడంలోనే డిబేటర్స్ అనేవాళ్ళు ఉపయోగపడతారు. కావలిస్తే వాళ్ళకి ఒక డిబేటర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ లాంటిది పెట్టి వీలైనంత వరకు ఎట్లా కౌంటర్ చేయాలి అనే దానికి ఒక లైన్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇలాంటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. పిఆర్ఓలు ఉంటారు, సిపిఆర్ఓ ఉంటారు. వీళ్ళందరూ ఎందుకున్నారు? టు మెయింటైన్ ద పబ్లిక్ రిలేషన్స్ విత్ ప్రెస్ అండ్ ఎవ్రీబడి. అమికబుల్ గా సొల్యూషన్. సిపిఆర్ఓ జీతాలు తీసుకున్నాడు, పిఆర్ఓ జీతాలు తీసుకున్నారు, మీడియా అడ్వైజర్స్ జీతాలు తీసుకున్నారు, మీడియా వింగ్ చూసేవాళ్ళు జీతాలు తీసుకున్నారు. పెద్ద క్రూ అండ్ స్టాఫ్ ఉంది. అంటే భజన చేయడానికి మాత్రమేనా వీళ్ళు? అంటే పనికిమాలిన స్క్రిప్ట్ లీయడానికి మాత్రమేనా వీళ్ళు? నేననేది ఈ కోణంలో నేను విభేదించాను సార్. ఈ కోణంలో విభేదించినప్పుడు నన్ను పార్టీ నుంచి సాగనంపడానికి జరిగిన ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. ఆ ఫర్దర్ ఇప్పుడు ఏదైతే ఆయన ఎప్పుడు పిలిచి ఏంటి సమస్య అని అడగలేదు మిమ్మల్ని? అడిగారు సార్, అడిగారు. దాని తర్వాత ఆయన నా కోణం విన్న తర్వాత నన్ను నిలబెట్టుకున్నారు పార్టీలో. ఈ మధ్య కూడా నేను సాక్షి మీడియాలో విజయసాయి రెడ్డి గారిని గురించి, మరో వ్యక్తి గురించి నేను మాట్లాడడం జరిగింది. ఎందుకు బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చింది? ఇంటర్నల్గా పోయినప్పుడు మనం చెప్దామంటే పక్కన కాంక్రీట్ కుర్చీ చేసుకొని నాయకుడు పక్కనే కూర్చుంటే మనం ఏమని మాట్లాడతాం సార్? సో మాట్లాడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి, ఇస్తున్నారు సార్.
అంటే నాకు ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తి కదలట్లేదు ఆడి నుంచి. అవునండి, 1-to-1 మాట్లాడేటప్పుడు కూడా కదలకపోతే ఎలా? లీడర్ ఏం చెప్పాలి, నాకు 1-to-1 మాట్లాడాలి, మీరు బయట ఉండండి అని చెప్పొచ్చు కదా. సరే, ఈ రోజు ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, నేను ఈ పార్టీ నుంచి బయట రావడానికి కారణం అదే. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా చెప్పే అంశాలు కూడా అతని కళ్ళ ముందే అతని చెవులు నోడెట్టే చెప్పాలి అనే కాడికి ఎందుకంత బలహీనత జగన్మోహన్ 8 రెడ్డి నెలల గారికి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలహీనత ఎందుకు ఆయన కూర్చోబెట్టుకోవటానికి? అతిగా చనువు తీసుకున్నారు, దాన్ని ఆయన ఆమోదించాడని నా అభిప్రాయం. ముఖ్యంగా ఒకే జిల్లా ఇప్పుడు నాకు తెలిసి ఒకే జిల్లా ఇవాళ ఒకటండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధినాయకుల దగ్గరికి అపాయింట్మెంట్స్ తీసుకుని ఎవరైనా వెళ్తే ముందుగా 1-to-1 మాట్లాడతారు. ఆ తర్వాత ఏదైనా ఉంటే సన్నిహితులను పిలుస్తారు తప్ప అసలు 1-to-1 అనేది జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదా? సరే, ఎవరితో ఉండిందో నాతో అయితే 1-to-1 ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు. కానీ ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా చాలా నిమిషాల పాటు ఉంటుంది. కొన్ని నిమిషాల్లోనే చాలా మ్యాటర్ నేను చెప్పగలను. ఎందుకంటే త్వరగా గబుక్కన చెప్పాల్సిన అంశానికి స్టిక్ అవుతాం కాబట్టి చెప్పగలిగేవాడిని, పని తీసుకోగలిగేవాడిని నాయకుడి దగ్గర. కానీ ఎప్పుడైతే ఈ మధ్య కూడా కోఆర్డినేటర్లుగా ఎవరినైతే వేశారో, ఏదైతే సాక్షి టీవీలో నేను మాట్లాడిన మాటలకి నా మీద పార్టీ నుంచి మళ్ళీ సాగనంపాలనే ప్రయత్నం గట్టిగా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పులివెందులకి పిలిపించారు. పిలిపించి నన్ను సర్దుబాటు చేయడంతో పాటు నా చేత ఒక అపాలజీ చెప్పించి మళ్ళీ అందరిని కలిపారు. కలిపిన తర్వాత ఎవరికి అపాలజీ చెప్పారు సార్? నేను చెప్పిన కాంక్రీట్ కుర్చీ పర్సన్కే చెప్పారు డైరెక్ట్ గా చెప్పా. అంటే ఫోన్ చేసి చెప్పారు? ఫోన్ కాదు సార్, ఫిజికల్ గా చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారి సామీప్యంలోనే దగ్గర పక్క రూమ్ లోనే చెప్పా. చెప్పిన తర్వాత కలిసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏంటంటే ఇన్ఎవిటబుల్ గా మీరు చెప్పాల్సి వచ్చింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ యూ హ్యావ్ టు సే సమ్ అపాలజీ అని చెప్పి నాయకుడు చెప్పాడు. నాయకుడిని నేనేమన్నా ఆయన ఎలా తీసుకున్నాడు దానికి? ఆయన నలుగురు ముందు తిట్టి నాకు రూమ్లో వచ్చి సారీ చెప్పి నువ్వు మామ అనిపిస్తే ఎట్లా అంటే, నేను పబ్లిక్గా చెప్తాను, రండి బయట రండి, సాక్షి కెమెరాలు ఉన్నాయి బయట, విజువల్గా చెప్తాను కావాలంటే అని కూడా చెప్పడం జరిగింది. నేను సార్ ఒక అడుగు తగ్గింది అందరూ చూస్తే నేనేం అవమానంగా ఫీల్ గాను. జరిగినట్టే చెప్తా, నిజంగా నిజాయితీగా ఉంటా. సో దాని విషయంలో నేను ఎటువంటి భేషజాలకు పోను, నాకేం పెద్ద అవమానం అని అనుకో. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఐ హావ్ టు బెండ్ మై బ్యాక్, ఐ డెఫినెట్లీ అని చెప్పా. సో దానికి ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ తీసుకున్న తర్వాత కూడా కక్ష సాధింపు అలాగే ఉండింది. ఏ ఛానల్కి నన్ను పిలవద్దని వేరే పేర్లు రెఫర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నన్ను తీయలేకపోయారో కొన్ని వేరే పేర్లని ఆ ఛానల్స్కి పంపించమని నోట్ పంపించడం, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి డిబేట్లకి నన్ను పిలవద్దు అని చెప్పడం డైరెక్ట్గా ఇష్టం లేక ఈ పేర్లను మాత్రమే పిలవాలని 13 పేర్లు ఇవ్వడం, దాంట్లో నా పేరు లేకుండా. అంటే వైఎస్ఆర్సీపీ అనుకూల ఛానల్స్ అంటే ఏ ఛానల్స్కి అయితే మనం డిబేట్లకు వెళ్ళే అవకాశం ఉండిందో ఆ ఛానల్స్. సో ఈ పేర్లను మాత్రమే ఇక నుంచి పిలవాలి, వీళ్ళని మాత్రమే మా మనుషులుగా మీరు గుర్తించాలి. అంటే నన్ను పొమ్మనలేడు, తీసివేయలేడు, ఆ అక్కస్ పోలేదు. సో అందుకని ఆ విధంగా నోట్ పంపించినప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా ఎట్లా సర్దుబాటు చేయాలో ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు అలాగే కామ్గా ఉన్నారు. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్ళినప్పుడు ఒక 10 రోజులు చూసి నేను సర్దుబాటు చేస్తాను, మళ్ళీ సర్దుబాటు చేసిన తర్వాత కూడా సదరు ఛానల్స్కి ఫోన్లు చేసి అతన్ని ఎంకరేజ్ చేయొద్దు, పిలవద్దని వ్యక్తిగతంగా తానే ఫోన్ చేసి చెప్పడం ఏదైతే రీసెంట్గా అదే సార్, ఏదైతే అంటే ఎలక్షన్లో ఆగస్టు 29న నేను సాక్షి మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడా. ఆగస్టు 29 నుంచి డిసెంబర్ వరకు జరిగిన పరిణామం అంటే అది లైవ్లో వచ్చిందా? లైవ్లో వచ్చిన తర్వాత 5 నిమిషాల్లోనే దాన్ని తీసివేయడం జరిగింది. లైబ్రరీలో నుంచి కూడా తీసివేశారు, యూట్యూబ్ నుంచి కూడా డిలీట్ చేశారు. అంటే సార్ ముఖ్యంగా ఏదైతే ఎంపీలు వెళ్ళిపోతున్నారో దాని గురించి విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా వచ్చి ప్రెస్లో చెప్పాలి, చెప్పకపోతే మీరే పంపిస్తున్నారని అనుకుంటున్నారని విజయసాయి రెడ్డి గారిని పేరుతోనే చెప్పా. ఆ కాంక్రీట్ కుర్చీ పర్సన్ విషయంలో మాత్రం అన్ని శాఖలు మీరే చూస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా మీరు కోవర్ట్గా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. సాక్షిలో కూర్చొని చెప్పా. అది చాలా డ్యామేజింగ్ ఉందని ఇమీడియట్గా తీసివేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ రికార్డ్ చేసి ఆటో రికార్డింగ్లో ఉంటుందట, అక్కడి నుంచి రికార్డ్ చేసిన ఆ క్లిప్ని సోషల్ మీడియాలో వదిలితే అది వైరల్ అయ్యి కొన్ని లక్షల మంది చూశారు. సో ఆ విధంగా నేను మాట్లాడిన మాటలు ఏందనేది వెలుగులోకి వచ్చాయి. లేకపోతే అసలు అది వెలుగులోకి కూడా వచ్చి ఉండేది కాదు, కక్ష సాధింపు మాత్రమే ఉండి ఉండేది. అసలు నేను ఏం మాట్లాడానో ఎవరికి తెలిసేది కూడా కాదు. సో వితిన్ 5 minutes దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.